హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేస్ అని. ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనము 18 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అంతేకాకుండా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటివరకు చాలా వీడియోస్ అనేవి చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా ఓకేనా వీడియోస్ చేయడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయం, జాతీయం, ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్య విశేషాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ 2019 సంవత్సరానికి గాను ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీలకు ర్యాంకింగ్ ఇచ్చింది. అయితే భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీలు ఇందులో ఎంపిక కావడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 49 యూనివర్సిటీలకు స్థానం దక్కినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ప్రకటించగా భారత్కు చెందిన 49 యూనివర్సిటీలు టాప్ 200 స్థానంలో సంపాదించాయి. ర్యాంకింగ్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 14వ స్థానము, ఐఐటి బొంబాయి 27వ స్థానము, ఐఐటి రూర్కీ 35వ స్థానము, ఐఐటి ఇండోర్ 61వ స్థానము, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వన్, ఇటీవల దూరదర్శన్ నూతనంగా మరో 2 ఛానల్స్ని ప్రవేశపెట్టింది. అందులో మొదటిది డిడి సైన్స్ కాగా రెండవది ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఇండియా సైన్స్ వెబ్ ఛానల్. ఆప్షన్ 2, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వివరాలు ఏంటో చూద్దాం. దూరదర్శన్ మరో 2 కొత్త ఛానల్స్కు శ్రీకారం చుట్టింది. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, రెండవది ఇండియా సైన్స్ పేరుతో. ఓకేనా? సో ఈ 2 ఛానళ్లను దూరదర్శన్ మంగళవారము ప్రారంభించింది. డిడి సైన్స్ పేరుతో ఒక ఛానలు, ఓకేనా, అదేవిధంగా ఇండియా సైన్స్ పేరుతో వెబ్ ఛానల్ను కూడా ప్రవేశపెట్టడము జరిగింది. డిడి సైన్స్ మరియు డిడి సైన్స్ ఛానల్, డిడి ఇండియా సైన్స్ వెబ్ ఛానల్ను కూడా ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఈ ఛానళ్ల ప్రారంభోత్సవానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ హాజరై మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథం అభివృద్ధికి ఒక ఛానల్ అత్యవసరమని అందుకు డిడి సైన్స్ 24/7 ఛానల్ను సైన్స్కు అంకితం ఇస్తున్నట్లుగా కూడా ఈ కార్యక్రమంగా తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత పర్వతారోహకుడు ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు మరియు అగ్నిపర్వతాలు దాటి ప్రపంచంలోనే ఏకైక వ్యక్తిగా నిలిచాడు. అతని పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సత్యరూప్ సిద్ధాంత. సత్యరూప్ సిద్ధాంత. వివరాలు చూద్దాం. భారత పర్వతారోహకుడు సత్యరూప్ సిద్ధాంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే 7 ఖండాల్లోని ఎత్తైన అగ్నిపర్వతాలు మరియు పర్వతాలు అధిరోహించిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు 4285 మీటర్ల ఎత్తైన అంటార్కిటికాలోని సిడ్లే అగ్నిపర్వతాన్ని అధిరోహించడం ద్వారా సత్యరూప్ ఈ ఘనత సాధించినట్లుగా తెలుస్తుంది. సో ఇంతకుముందు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ బుల్ 36 ఏళ్ల పేరుతో ఉన్నటువంటి 157 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించాడు. 36 ఏళ్ల 157 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రముఖ సోషల్ నెట్వర్క్ మీడియా వ్యాపార విస్తరణలో భాగంగా స్థానిక వార్తాపత్రికలలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని తెలియజేసిన ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, క్యాంబెల్ బ్రౌన్. వివరాలు చూద్దాం. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆదరణ పొందుతున్న స్థానిక వార్తల్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లుగా తెలిపింది. ఏంటి? ఫేస్బుక్ ప్రజల స్థానిక వార్తల్ని మరింత కోరుకుంటున్నారని, ఈ కారణంతోనే తాము స్థానిక వార్తల దిశగా విస్తరణ యత్నాలను ప్రకటిస్తున్నట్లుగా ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ కాంబెల్ బ్రౌన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పులిట్జర్ సెంటర్కు సుమారు 35 కోట్లు, బ్రిటన్కు చెందిన న్యూస్ ప్రాజెక్టుకు సుమారు 42 కోట్ల రూపాయలు అందించనున్నారు. 2018లో అమెరికాలో ప్రారంభించిన యాక్సిలరేటర్
పైలట్ను విస్తరించనున్నట్లుగా కూడా ఫేస్బుక్ పేర్కొంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 2015, 2016, 2017, 2018 సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతి ఏ సంస్థలకి ప్రకటించారు? 1 అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్, వివేకానంద కేంద్ర, ఏకల్ అభియాన్ ట్రస్ట్, యోహి ససకావా. సో పైవన్నిటికి కూడా వచ్చింది ఫ్రెండ్స్. బట్ ఏ ఇయర్లో దేనికి వచ్చిందో ఇప్పుడు చూద్దాం క్లియర్గా. ఆన్సర్, కోట్లాది మందికి అన్నం పెడుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్ మలమూత్ర ఎత్తివేతల పని నుంచి ఎంతో మందికి విముక్తి కల్పించిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా గాంధీ శాంతి బహుమతి గెలుచుకున్నారు. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డు దక్కింది. ఓకేనా, 2016 సంవత్సరానికి ఎవరెవరికి వచ్చింది? అక్షయపాత్ర మరియు సులభ్ ఇంటర్నేషనల్కి. సో వీటితో పాటు కన్యాకుమారిలోని వివేకానంద ట్రస్ట్కి 2015 గాను వచ్చింది. ఏకల్ అభియాన్ ట్రస్ట్కి 2017, యోహి ససకావా 2018 సంవత్సరానికి గాను గాంధీ బహుమతి ఈ యొక్క బహుమతి వచ్చినట్లుగా, గాంధీ శాంతి బహుమతి వచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల బ్రిటన్ ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం జరిగింది. అయితే బ్రిటన్ ప్రధానిగా ఎవరున్నారు ప్రస్తుతం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, థెరిసా మే. వివరాలు చూద్దాం. బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానము నుంచి థెరిసా మే ప్రభుత్వము గట్టెక్కింది. ఐరోపా సమైక్య నుంచి వైదొలిగేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ తీర్మానాన్ని నిన్న దిగువ సభలో తిరస్కరించిన విషయం తెలిసిందే. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 432 మంది ఆమోదిస్తూ 202 మంది ఎంపీలు ఓటు వేశారు. ప్రధాని సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్స్కు చెందిన 100 మందికి పైగా సభ్యులు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వెంటనే ప్రధాని థెరిసా మేపై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే ఈ యొక్క అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఫ్రెండ్స్. ఇది టైపింగ్ మిస్టేక్ పడింది. సిస్మాలజీ. ఓకేనా, సిస్మాలజీ అంటే ఏంటి? భూకంప అధ్యయన శాస్త్రము. ఓకేనా, సో అంటే మన దేశంలో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అనేది భూకంపాలు ఎక్కడ అంటే ఎక్కడైనా సంభవిస్తే దానికి సంబంధించిన వివరాలు అనేది అందించేటువంటి ఒక నోడల్ ఏజెన్సీ. ఓకేనా, సో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన వివరాల ప్రకారం ఇటీవల అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఎంత నమోదు కావడం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వివరించింది. సో మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, 6.0 తీవ్రతతో భూకంపము సంభవించింది. మరి వివరాలు చూద్దాం. అండమాన్ నికోబార్లో భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల్లో గురువారం ఉదయం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఉదయం 8 గంటల 43 సమయంలో భూమి కంపించినట్లుగా తెలిసింది. నికోబార్ ద్వీపాల ప్రాంతంలో బంగాళాఖాతం సముద్రంలో 84 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఆస్తి ప్రాణ నష్టం గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రముఖ ఇండో అమెరికన్ ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్రకి ఎన్నిక కావడం జరిగింది. అతని పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజా కృష్ణమూర్తి గారు. సో వివరాలు చూద్దాం. మరి అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రముఖ ఇండో అమెరికన్ శాసనసభ్యుడు రాజా కృష్ణమూర్తికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర దక్కనుంది. ఇంటెలిజెన్స్పై ఏర్పాటు చేసిన కాంగ్రెషనల్ కమిటీలో సభ్యుడిగా కృష్ణమూర్తికి అవకాశం వచ్చింది. అమెరికా జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కమిటీలో చోటు దక్కించుకుని ఈ విభాగంలో పనిచేయబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా రాధాకృష్ణమూర్తి ఘనత సాధించారు. ఓకేనా, ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దీని గొప్పదనం గురించి ప్రస్తావించిన
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బిల్ గేట్స్. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభినందనలు తెలియజేశారు. ఈ పథకంతో లక్షలాది మంది లబ్ధి పొందడము హర్షణీయమని ట్విట్టర్ వేదికగా భారత ప్రభుత్వాన్ని అభినందించారు. ఆయుష్మాన్ భారత్ దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి అభినందనలు. ఈ పథకము లక్షల మంది ప్రజలకు చేరిందని తెలిసి ఆనందంగా ఉంది అని చెప్పేసి కూడా బిల్ గేట్స్ ట్వీట్ చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్య అంశాలు చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాము. మొదటిది, ఇటీవల ఖమ్మంలోని ఒక ప్రభుత్వ వైద్యశాలలో మరణించిన కమ్యూనిస్ట్ కురువృద్ధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కాకి లక్ష్మారెడ్డి యొక్క స్వగ్రామము ఏది లేదా ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నల్గొండ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, పూర్తి వివరాలు చూద్దాం. కమ్యూనిస్ట్ కురువృద్ధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కాకి లక్ష్మారెడ్డి బుధవారం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1930 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం రవి పహాడ్ గ్రామంలో జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కేఎల్ తన 91 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం జీవిత చమరాంకం వరకు కమ్యూనిస్టుగానే జీవించారు. 1969 సంవత్సరంలో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. 2000 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా మెట్పల్లి నుంచి జనశక్తి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కమ్యూనిస్టుగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న కేఎల్ అంత్యక్రియలు గురువారము స్వగ్రామం అమర్నగర్, హుజూర్ నగర్ మండలం, సూర్యాపేట జిల్లాలో జరపనున్నట్లుగా కేఎల్ కుమారుడు కాకి భాస్కర్ తెలపడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే నల్గొండకు చెందినటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం అయితే సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రస్తుతం తీసుకుందాం మనం సూర్యాపేట. ఓకేనా, సూర్యాపేట అని చెప్పేసి నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. నెక్స్ట్ వన్, అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఈ ప్రదర్శనకు 70,000కు పైగా సందర్శకులు వచ్చారు. సో మరి యొక్క అఖిల భారత పారిశ్రామిక సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హైదరాబాద్లో ఫ్రెండ్స్. ఓకేనా, హైదరాబాద్ నగరంలో ఈ యొక్క సదస్సును, ఏ సదస్సు? అఖిల భారత పారిశ్రామిక సదస్సును హైదరాబాద్ నగరంలో, ఆప్షన్ బి, హైదరాబాద్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు 70,000కు పైగా సందర్శకులు రావడం జరిగింది. వివరాలు చూద్దాము. హైదరాబాద్ నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సందర్శకులు సందడి చేశారు. బుధవారం దాదాపు 70,000 మంది ఎగ్జిబిషన్ మైదానాన్ని సందర్శించారు. అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులు కిటకిటలాడాయి. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ బి శ్రీనివాసరావు, కార్యదర్శి జీవి రంగారెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేందర్ రెడ్డి, కోశాధికారి ఎం చంద్రశేఖర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జిహెచ్ఎంసి హైదరాబాద్లోని మాదాపూర్ సమీపంలో కొన్ని ప్రైవేట్ హాస్టళ్ల యొక్క నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకపోవడంతో ఎంత మొత్తంలో జరిమానా విధించడం జరిగింది జిహెచ్ఎంసి అధికారులు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం. మాదాపూర్లోని పలు ప్రైవేట్ హాస్టల్స్లో జిహెచ్ఎంసి అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఇవాళ అంటే నిన్న. సో పరిశుభ్రత సెల్లార్లను, వంటగది నిర్వహిస్తున్న 4 హాస్టళ్లకు 10,000 చొప్పున జరిమానా విధించారు. ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చందానగర్ సర్కిల్లోని మియాపూర్ జంక్షన్లోని పలు హాస్టల్స్, రెస్టారెంట్స్పై ఇటీవలే మున్సిపల్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. హోటల్స్, రెస్టారెంట్స్లో దాడులు నిర్వహించిన అధికారులు కస్టమర్లకు కుళ్ళిన మాంసం సరఫరా చేయడము, పరిశుభ్రత పాటించకపోవడం, ట్రేడ్ లైసెన్స్ పొందకపోవడము, నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించడం, వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలో వదలడం వంటి అంశాలతో పాటు మొదలైన వాటిని గుర్తించి భారీ జరిమానాలు విధించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్ రావు గెలుపొందడంతో అభినందన లేఖలు పంపిన సింగపూర్ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈశ్వరన్. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ లేఖ రాశారు. ఎవరికి? మన ముఖ్యమంత్రి గారికి. సో తెలంగాణలో రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఈశ్వరన్ ఆకాంక్షించాడు. కేసీఆర్ పనితీరుకు ఈ విజయమే నిదర్శనమని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సింగపూర్ తెలంగాణ ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయనే విశ్వాసం మాకుంది. మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యులు అవుతాయన్న విశ్వసిస్తున్నాం. సీఎం కేసీఆర్తో పనిచేయడం ద్వారా తెలంగాణ సింగపూర్ మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని ఈశ్వరన్ ఆకాంక్షిస్తున్నట్లుగా ఈ యొక్క లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ మహానగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో అగ్రస్థానంలో నిలుపుటకు గాను నూతన విధానాలు ప్రవేశపెట్టనుంది. అయితే దీనిని ఏ నినాదంతో ప్రారంభించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నినాదము ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సాఫ్ హైదరాబాద్ షాందార్ హైదరాబాద్. ఓకేనా? సాఫ్ హైదరాబాద్ షాందార్ హైదరాబాద్ అనేటువంటి ఒక నినాదంతో. ఓకేనా? సో వివరాలు చూద్దాం. హైదరాబాద్ మహానగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో అగ్రస్థానంలో నిలపడంతో పాటు సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై నిరంతరంగా స్వచ్ఛ కార్యక్రమాలు అమలు చేసేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకు సాఫ్ హైదరాబాద్ షాందార్ హైదరాబాద్ నినాదంతో నూతన కార్యక్రమాలు చేపట్టనుంది. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు ఎలక్ట్రానిక్ మానిటరింగ్తో 3 కొత్త కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇందులో మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిజిఎస్టి, ఓకేనా, సిజిఎస్టి కస్టమ్స్ చీఫ్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సిజిఎస్టికి మరియు కస్టమ్స్కి చీఫ్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరే రామ్. ఓకేనా? పూర్తి వివరాలు చూద్దాం. విశాఖపట్నం సిజిఎస్టి కస్టమ్స్ చీఫ్ ఆఫీసర్గా బి హరే రామ్ బుధవారము బాధ్యతలు స్వీకరించారు. ఓకేనా? విశాఖ సిజిఎస్టి ప్రిన్సిపల్ కమిషనర్గా ఉన్న ఆయన పదోన్నతిపై చీఫ్ కమిషనర్గా అయ్యారు. పూర్వ చీఫ్ కమిషనర్ సహారావత్ గతేడాది నవంబర్లోనే బదిలీ అయ్యారు. 1987వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన బి హరే రామ్ సహాయ కమిషనర్గా, సహాయ సంచాలకులుగా, సంయుక్త కమిషనర్గా, ప్రిన్సిపల్ కమిషనర్గా దేశంలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రతిభకు గాను 2005లో రాష్ట్రపతి పథకాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నవ్యాంధ్రప్రదేశ్లో ఇటీవల ఆసియా ఖండంలోనే అతిపెద్దది ప్రసిద్ధిగాంచిన ఏ విశ్వవిద్యాలయం స్థాపించడానికి ప్రభుత్వంతో ఒప్పందము కుదుర్చుకుంది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి XLRI యూనివర్సిటీ. XLRI యూనివర్సిటీ ఇది చాలా చాలా పెద్ద యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్కు రావడము చాలా గర్వకారణమైనటువంటి విషయము. సో వివరాలు చూద్దాం. ఆసియాలో ప్రసిద్ధిగాంచిన జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్, దీన్నే XLRI అని అంటారు. సో ఇది నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారము లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని XLRI ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫాదర్ KS కాజీమీర్ బుధవారం విజయవాడలో వెల్లడించారు. అమరావతిలో తమ సంస్థ స్థాపించేందుకు ఎడ్యుకేషనల్ హబ్లో 50 ఎకరాలను ముఖ్యమంత్రి కేటాయించనున్నారని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉన్న అన్నా క్యాంటీన్ కార్యక్రమాలను గ్రామాలకు కూడా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ క్యాంటీన్లో అల్పాహారం లేదా భోజనం ఎన్ని రూపాయలకు అందిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 రూపాయలకు మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా? 5 రూపాయలకు ఈ యొక్క అల్పాహారం లేదా భోజనమును కూడా అందించడము జరుగుతుంది. వివరాలు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలాఖరులోగా అన్నా క్యాంటీన్స్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి ద్వారా రాష్ట్రంలోని పేదలకు 5 రూపాయలకి అల్పాహారము లేదా భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన క్యాంటీన్ల భవనాల పనులు పూర్తవ్వాలంటే కనీస మరో నెల సమయం పడుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆగకుండా ఈ నెలలోగా తాత్కాలిక
వసతులతో క్యాంటీన్లు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఓకేనా, మరో వారం రోజుల్లో మొదటి విడతగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఉత్సవాల క్యాలెండర్ను మంత్రి గంటా శ్రీనివాస్ రూపొందించామని తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్కి వినూత్న స్పందన లభించిందని చెప్పేసి కూడా ఈయన పేర్కొనడం జరిగింది. మరి ఆ ప్లేస్ ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ ఏ, అరకు లోయలో. అరకు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఉత్సవాల కోసము ప్రత్యేక క్యాలెండర్ రూపొందించామని, పర్యాటకుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 18 నుంచి అరకులో నిర్వహించనున్న బెలూన్ ఫెస్టివల్పై బుధవారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడారు. బెలూన్లలో ఎగిరేందుకు ఇప్పటివరకు ఆన్లైన్లో 4,000 మంది పేర్లను నమోదు చేసుకున్నట్లుగా ఆయన తెలపడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రాష్ట్రానికి ఎన్ని ర్యాంకులు వచ్చినట్లుగా ప్రకటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సో మరి ఎన్ని ర్యాంకులు వచ్చాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ, 3, 4, 5 ర్యాంకులు. 3, 4, 5. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి 3, 4, 5 ర్యాంకులు వచ్చాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం పలువురు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 4,500 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనగా మొదటి 10 స్థానాల్లో 300 మున్సిపాలిటీలు ఎంపికగా 31 మున్సిపాలిటీలు రాష్ట్రానికి చెందినవే అని చెప్పేసి కూడా తెలపడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య కరెంట్ అఫైర్స్ని చూసాము. ఇప్పుడు ఒక ముఖ్యమైన టాపిక్, జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన మనము ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఒక మార్క్ వచ్చే అవకాశము ఉంటుంది. సో దేశంలోని ముఖ్యమైన సరస్సులు చాలా, అంటే ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఇది చెప్పదలుచుకున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది ఇందులోంచి ఒక బిట్. ఓకేనా, మహారాష్ట్ర రాష్ట్రము మరియు సరస్సు. ఓకేనా, ఏ రాష్ట్రంలో ఏ సరస్సు ఉంది? మహారాష్ట్రలో లూనార్ సరస్సు ఉంది. దీని ప్రత్యేకత ఏంటి? దేశంలోనే ఏకైక క్రాటర్ సరస్సు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, కేరళలో అష్టముడి, వెంబనాడ్ అనేటువంటి 2 సరస్సులు ఉన్నాయి. అంతేకాకుండా పెరియార్ అనే సరస్సు కూడా ఉంది. సో మరి వెంబనాడ్ సరస్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి? చాలా సార్లు అడిగారు. ఇది ఒక లాగూన్ సరస్సు. ఓకేనా, లాగూన్ అంటే ఏంటి? బ్యాక్ వాటర్స్, అంటే సముద్రంలోని నీరు భూభాగంలోకి రావడాన్ని లాగూన్స్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సముద్రపు నీరు అంటే ప్రత్యేకంగా నది అంటూ ఉండదు. సముద్రపు నీరే భూభాగంలోనికి చొచ్చుకొని వచ్చి చిన్న ఒక చిన్న నదిలాగా మారుతుంది ఫ్రెండ్స్ అది. ఓకేనా, దాన్నే లాగూన్స్ అంటారు. ఓకేనా, వెనుక జలాలు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కొల్లేరు మరియు పులికాట్ సరస్సులు. ఒడిశా చిల్క, దేశంలోనే పొడవైన సరస్సు. ఇంపార్టెంట్ పాయింట్, ఒరిస్సాలో ఉంది చిలుక సరస్సు. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో సాల్ట్ లేక్, సిక్కింలో చోలాము, మణిపూర్ లోక్తక్. ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు. జమ్మూ కాశ్మీర్లో ఊలార్, దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఫ్రెండ్స్ ఇది. ఊలార్, ధాల్, పంగాంగ్, తో మోరీ అనేటువంటి సరస్సులు ఉన్నాయి. చండీగఢ్లో సుఖానా, రాజస్థాన్లో సాంబార్ సరస్సు, దేశంలో అతిపెద్ద సరస్సు ఇది. ఓకేనా, చిల్కా సరస్సుమో అతి పొడవైనది. సో ఓకేనా, రాజస్థాన్లోని సాంబార్ సరస్సుమో అతి పెద్దది, గుర్తుంచుకోండి. ఓకేనా, అంతేకాకుండా పుష్కర్, పచ్పద్, జైసమద్, పిచోలా అనేటువంటి సరస్సులు రాజస్థాన్లో ఉన్నాయి. నెక్స్ట్, గుజరాత్లో నాల్ సరోవర్ అనే సరస్సు గుజరాత్లో ఉంది. సో మన భారతదేశాన్ని చూసినట్లయితే మొత్తం ఎన్ని సరస్సులు ఉన్నాయి? 11 సరస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, దీంట్లోంచి ప్రతిసారి ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. సో గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏంటంటే వీటి ప్రత్యేకతలు అడిగే అవకాశం ఉంది. అదే గ్రూప్ 4 లెవెల్లో అయితే సరస్సు పేరిచ్చి ఇదే రాష్ట్రంలో ఉంది అని అడిగే అవకాశము ఉంది ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము కరెంట్ అఫైర్స్లో ఒక జీకే టాపిక్స్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మీకు యూజ్ అవుతుందా, ఇంకే విధంగానైనా చేంజ్ చేయాలా? ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు కామెంట్ రూపంలో మీ యొక్క సలహాలు, విలువైన సందేహాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.